2026వ సంవత్సరం జనవరి మాసంలో 1 నుండి 15వ తారీఖు మధ్యలో కుంభరాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచారం, శని మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ పక్షంలో. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుంభరాశి వారికి 4 గ్రహాలు చాతుర్గ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడుతుంది. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. తద్వారా ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ప్రతి పని లోపల కూడాను మీరు శుభ ఫలితాలను పొందుతారు. సమయం లోపల మీరు చేపట్టినటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. మీ కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి ఈ పక్షం లోపల. ఇకపోతే కుంభరాశి వారికి జన్మస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంత ఆలోచించి విచక్షణతో మీరు పనులు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. తొందరపడకుండా నిర్ణయాలను తీసుకోండి. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు భగవానుడు బాగానే ఉన్నాడు. ఒక పక్కన ఏల్నాడు శని ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. అంటే ఆలోచనలను కార్యరూపంలో పెడతారన్నమాట ఈ పక్షం లోపల. ఉద్యోగ మార్పు సూచనలు కనబడుతున్నాయి. డబ్బు నియంత్రణ మట్టుకు అవసరము. డబ్బు వస్తుంది, కానీ దాన్ని పొదుపు చేయడం పైన, ఖర్చులను నియంత్రించుకోవడం పైన మనస్సు నిలపడం చాలా అవసరము. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ మీ లోపల ఒక సహనము, అండర్స్టాండింగ్ అనేటువంటిది బాగా ఉంటేనే ఈ పక్షము మీరు సుఖమయంగా ఉండగలుగుతారు. ఇక పిల్లల విషయంలో చాలా అనుకూలమైనటువంటి సమయము. వాళ్ళ చదువు, సెటిల్మెంటు, వాళ్లకు కావలసినటువంటి విషయాలలో మీరు అన్ని రకాలుగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యము అనుకూలిస్తుంది. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయము, మీకు గుర్తింపు లభిస్తుంది. సమాజం లోపల గౌరవ మర్యాదలను పొందుతారు. ఆధ్యాత్మికత వైపుకు ఆలోచన పెరుగుతుంది. భక్తి భావనలు పెరుగుతాయి. పెద్దల విషయంలో గురుత్వం పెరుగుతుంది. గురువులను సందర్శించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. అయితే వీటన్నిటి మూలకంగా ఖర్చులు మట్టుకు పెరుగుతాయి, కానీ శుభ పరిణామాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి శని రాహువు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి శని రాహువుల ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోవాలి. దుర్గామాతను కొలవండి. వీలైనంత వరకు అన్నదానం చేయండి. ఒకరిద్దరికి అన్నం తినిపించండి, భోజనం పెట్టించండి ఈ పక్షం లోపల. ఇక శని ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమాన్ చాలీసా చదవండి. నల్లటి వస్తువులను, అంటే నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. తద్వారా మీకు పరిహారం జరుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.